ప్రైజ్ ద లార్డ్ అండి. నేను పాపంలో ఉన్నప్పుడే యేసయ్య నా కోసం అనే కాదు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నేను దేవునిలోకి వచ్చి ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నాకేమైనా అన్యాయం చేస్తాడా? చేయడు. మరి ఇప్పుడు నాకున్న శ్రమలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, అస్వస్థతలు ఒకానొక సమయంలో యేసయ్యనే తొలగిస్తాడు. అంతవరకు ఓపికగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కురాలై ఉంటాను. నా జీవితంలో జరిగేవన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఏదీ నా వద్దకు రాలేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సమస్తము నా మేలు కొరకే జరుగుతున్నాయి. నాకిప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒకానొక సమయంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా నా మేలుకే అని అర్థమవుతుంది అని నీవు నమ్ము బలంగా. చింత, వేదన, భయం, ఆందోళన అన్నీ విడిచిపెట్టు. యేసయ్యలో సంతోషిస్తూ ఉండు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే పెట్టండి, ప్రార్థన చేస్తాను.